అందరికీ ఉద్యమ జైభీములు, జైమాల. ఈరోజు మందకృష్ణ మాదిగ మళ్ళీ ఫ్రస్ట్రేషన్కు గురి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పాపం రాత్రి నిద్రపోయిండో లేదో రాత్రి అంతా ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ పొద్దున వచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఆయన వర్గీకరణ కావాలి, సుప్రీంకోర్టు ఇచ్చింది, దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు అండగా ఉందని అన్నీ చెప్పుకోవచ్చు, తప్పులేదు, వాళ్ళ డిమాండ్ వాళ్ళు తప్పు. కానీ వర్గీకరణ గురించి సంబంధం పక్కన పెట్టి మాలలు 30 సంవత్సరాల చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా, మిగతా రాష్ట్రాల అండ లేకుండా కేవలం స్వచ్ఛందంగా కంప్లీట్ ప్రతి మాల రెస్పాండ్ అయ్యి వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చి ఆ కార్యక్రమానికి 6 గంటలు నిర్వీర్యంగా జరిగి విజయవంతం జరిగింది. ఈ సభ కేవలం 2 రాష్ట్రాలనే అనుకుంటున్నాడు మందకృష్ణ. ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనమైన మీటింగ్గా వెళ్ళింది. ఆ ఫ్రస్ట్రేషన్ను తట్టుకోలేక మనువాదులకే బ్రాండ్ అంబాసిడర్ అయిన మందకృష్ణ విచిత్రమైన పొద్దున్న లేస్తే మనువాదం అగ్రకులాలు సహకరించారు. ఈ 75 సంవత్సరాలలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడానికి, మనకు అందడానికి అగ్రకులాలే సహకరించారు, అందుకనే రిజర్వేషన్లు మనకు దక్కినాయని. మాలల కంటే ఇంకా అగ్రకులాలే మంచోళ్ళని హిందుత్వం భావాచారంలో ఉన్న మందకృష్ణ ఏం చెప్తున్నావు? కొంచెం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? మాలలు మనువాదుల నిజమైన వారసులు, బాబాసాహెబ్ వారసులు, రాజ్యాంగ రక్షకులు, బాబాసాహెబ్ గురించి సర్వం త్యాగం చేసే గుణం ఉన్న మాలలను మనువాదులు అంటావు. నీకు గూగుల్లో జ్ఞానం ఉంటే ఒకసారి మాలలు మనువాదుల, మాదిగలు మనువాదుల అని చెక్ చేసుకో. మాలలు అంబేద్కర్ వాదుల, మాదిగలు అంబేద్కర్ వాదుల చెక్ చేసుకో, తెలుస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ ఐడియాలజీని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని ప్రచారం చేసుకుంటూ, బుద్ధిజంను ప్రచారం చేసుకుంటున్న 3 కులాలు ఉన్నాయి భారతదేశంలో. అందులో ప్రధాన కులం మాల కూడా ఉన్నది, అది గ్రహించాలి. చరిత్రలో బాబాసాహెబ్ వారసులు అంటే అసలు ఎంత అమాయకుని కన్నా చెప్తాడు బాబాసాహెబ్ నిజమైన వారసులు మాలలని. అటువంటి మాలలను నువ్వనడం విచిత్రంగా ఉంది, నవ్వొస్తుంది ఎప్పుడు నువ్వు మాలలు మనువాదులని. అసలు మాధువాదన పదానికి నిలువెత్తు నిదర్శనము ఆ మానువాదుల బ్రాండ్ అంబాసిడరు దాదాపుగా ఆర్ఎస్ఎస్ బీజేపీలో కూడా లేకుండా నీలాగా. ఎందుకంటే నీకు ఒకటి చెప్తా, నువ్వు ప్రతిసారి పేపర్లు చూపెట్టుకుంటా ఏదో చేసుకుంటా చేస్తావు కదా. ఇది నీ మనువాదం. తిరుమలలో స్వామి చెప్పులు పెట్టుకొని తిరిగిన ప్రదక్షిణలు చేసిన నువ్వు మాలల గురించి చెప్తావు. పోనీ దేవుణ్ణి పెట్టుకునే అనుకుందాం, నువ్వు నమ్మే దేవుడు. అసలు ఈయన ఇంకోటి చెప్పాలి మీ సోదరులకు, ఈయన హిందువా తెలియదు, క్రిస్టియనా తెలియదు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇగో వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కినాడు జాతీయవాది, రాజ్యాంగవాది అవుతాడు. దీన్ని విమర్శించుకుంటూ, దీన్ని వ్యతిరేకిస్తుంటూ రాజ్యాంగ వ్యతిరేకుల ఏజెంట్లవని, మనువాదుల ఏజెంట్లని, మనువాదుల ఏజెంటు కాదు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అని అనే మాలలను మనువాదులు చేస్తావు. ఎక్కడ పోతుందా మందకృష్ణ? ఎన్ని రోజులు ఇవి బ్లాక్మెయిలింగ్ దందలు? భారతదేశంలో అన్ని కులాలలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుంటాం, మనం ఐక్యత కావాలనుకుంటాం, దానికి మన సత్తా చూపెట్టాలనుకుంటాం, సభ చేసుకుంటారు, అందరూ స్వాగతిస్తారు. మీరు మొన్న 2023 నవంబర్ 11న రాజ్యాంగ వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్లో
ఒక కులాన్ని ప్రభావితం చేయొద్దని రాజ్యాంగం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ రూల్స్ చెప్తున్నాయి. అటువంటి సభకు సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ను తీసుకొచ్చి మీ మాదిగల మీద నీకు నమ్మకం లేక కర్ణాటక నుంచి పిలిపించుకుంటావు, ఆంధ్ర నుంచి పిలిపించుకుంటావు, ఇటు మిగతా మహారాష్ట్రలకని స్పెషల్ ట్రైన్లు పిలిపించుకుంటావు. అన్ని సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సభ చేసిన ఏం జరిగింది? ఆ సభ కేవలం తెలంగాణలోని 33 జిల్లాలలో స్వచ్ఛంగా 100% మాలలు మాత్రమే వచ్చిన సభ ఇది. గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు? మాలలు మనవాదులు అంటావు. మనవాదులకు బ్రాండ్ అంబాసిడర్ మందకృష్ణ అని ప్రపంచమంతా దేశమంతా తెలుసు. నువ్వు మనవాదం గురించి అగ్రవర్ణాలను మెప్పు పొందడానికి అగ్రవర్ణాలే మంచి. అరే విచిత్రం ఏంటంటే ఈయన ప్రెస్ మీట్లో కొత్తగా అలవాటు చేసుకున్నాడు. అగ్రవర్ణాలు సహకరించడం వల్లే మనకు 75 సంవత్సరాల రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వడం వల్లనే మనకు వచ్చినారు. ఎక్కడ పోతున్నావు మందకృష్ణ? జర జ్ఞానంతో మాట్లాడు. ఎన్ని రోజులు ఈ బ్లాక్మెయిలింగ్ దందాలు? నువ్వు సామాజిక న్యాయం అంటున్నావు కదా, మరి కడియం శ్రీహరి బిడ్డకు కడియం క్రవేకు టికెట్ రాకుండా ఆడుకున్నది ఎవరు? అదేంటి సామాజిక వర్గమా, సామాజిక న్యాయమా? నీ అనుబంధ కులానికి బైండ్ల కులానికి వస్తున్న నువ్వు తట్టుకోలేని వ్యక్తివి. నువ్వు మొత్తం సామాజిక న్యాయానికి ఏ విధంగా మాట్లాడతావు? సుప్రీంకోర్టు తీర్పు నీకు అనుకూలంగా ఇచ్చింది. నువ్వు చేసుకో, డిమాండ్ అడుగు. నువ్వు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉన్నది, మేమంటున్నాము, మా స్టాండ్ ఉన్నది క్లియర్గా. అది రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చింది. మనువాదులు నరేంద్ర మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ను డివై చంద్రచూడ్ చదివిందని చెప్తున్నాము. దాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాము. దాన్ని అందుకనే వ్యతిరేకిస్తున్నాం. నీ డిమాండ్ నువ్వు చేసుకుంటే మా వాదన మాకుంటుంది. మేమేం చేయాలన్నా కూడా నువ్వే చెప్తావు. నువ్వు చెప్పినట్లు వినకుంటే మేము మనువాదులమవుతావు. స్వామివారు చెప్పులు పెట్టుకున్నాడు అంబేద్కర్ వాది అంటాడు, పోయి వెంకయ్యనాయుడు కాలు బొక్కినాడు అంబేద్కర్ వాది అంటాడు. రాజ్యాంగాన్ని కాపాడడానికి కేవలం ప్రపంచంలో ఏకైక వ్యక్తిని ఏకైక ఐడియాలజీని ముందుకు పోయే మాలలను మనువాదులు అంటారు. ఖబర్దార్ మందకృష్ణ, సాలించుకోగా చాలా చేసినావు ఈ డ్రామాలు. నిన్న చూసినావు కదా, ఒక్కసారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాలలు మనువాదులు అన్నందుకే శాంపుల్గా ఒకటి చూపెట్టినాం. బిడ్డ కాసుకోయిగా మళ్ళీ ఇవాళ మనువాదులు అన్నావు కదా, దీనికి సరైన ధీటుగా తొందరలోనే ప్రకటిస్తాం. కాసుకోయిగా. ఏం తమాషా అనుకుంటున్నావు? అసలు నువ్వు ఏ మతము ఏ కులము నీకే తెలియదు కరెక్ట్గా. నేను ఒక 15-20 ఏళ్ళ కింద నువ్వు ఎస్సీ కాదని స్టేట్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ చేసిన. ఆ కేసు ఇంకా కూడా పెండింగ్ ఉంది, తెలుసా నీకు? అది అప్పుడు చూపెట్టుకున్నావు కదా, నేను ఎస్సీ నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయని. ఇంకా చెప్పాలా నీకు? నువ్వు ఏ న్యూ సాయంపేటలో ఏ చర్చిలో బాప్టిజం తీసుకున్నది కూడా రికార్డు ఉన్నది నా దగ్గర. ఏం మంది వేయాలియా? ఎన్ని రోజులు ఇవి బ్లాక్మెయిలింగ్ దందలు? ఇంట్లోనేమో కృష్ణారెడ్డి, చర్చిలనేమో కృష్ణారెడ్డి, బయటకు వచ్చి స్వామివారి చెప్పులు, మళ్ళీ మనువాదులు. అసలు నీ కులం ఏంటిది? నీ మతం ఏంటిది? నువ్వు చేసేది ఏంటిది? నువ్వు ఏంది? నీ బ్లాక్మెయిలింగ్ దందా ఏంటిది? తప్పకుండా అడ్డుకుంటాం. రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ అంశం వచ్చినా ముఖ్యంగా వర్గీకరణను తప్పకుండా అడ్డుకుంటాం. నువ్వు ఏం చేస్తావో చేసుకో, మా సత్తా కూడా చూపెడతాం. నువ్వు ప్రతిసారి అంటావు కదా, అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు ఉన్నాయి, అన్ని కుల సంఘాలు మాకు మద్దతు ఉన్నాయి, మిగతా కుల సంఘాలు మీరు చీదరించుకుంటున్నాయి. బయటికి వెళ్ళు, ఆ ముసుగు తీసేసి బయటికి వెళ్ళు. ఈరోజు మిగతా సమాజము మాదిగ సమాజానికి దగ్గర తీసుకోవడానికే భయపడుతున్నారు. ఎక్కడ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారో, ఎక్కడ దాడులు చేస్తారో, ఎక్కడ అక్రమ కేసులు పెట్టి వసూలు చేస్తారో, ఎక్కడ ఇబ్బందులు గురి చేస్తారని మాదిగ కుర్రాలకు, నిరుపేద మాదిగలకు ఉద్యోగాలయానికి శంకిస్తున్నారు సమాజం. నువ్వు చెప్తున్నావు భారతదేశంలో, ప్రపంచంలో అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలతో అతీతంగా నిలబడి కలిసిపోయేగా వాళ్ళతో పాటు ఉండే వాళ్ళు యాక్సెప్ట్ చేసే కులమే మాల కులం.
ఇది చరిత్రలో ఇది క్లియర్గా తెలుస్తుంది. అటువంటిది నువ్వు మమ్మల్ని అంటావు. అరే దొబ్బి తినేది సంస్కృతి మీది కదా. ఆ రోజు బాబాసాహెబ్ రిజర్వేషన్లు తింటే ఆ లబ్ధి పొందింది జగ్జీవన్ రావు. దాని వారసులుగా మీరు కాళ్ళు లబ్ధి పొందాలే తినాలి. రిజర్వేషన్ లబ్ధి మాలలో ఎక్కువ తిన్నారంటావు. 10 సంవత్సరాలలో నీ గవర్నమెంట్, ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి మిగతా ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, అలా రికార్డ్ డేటా బయట పెట్టమని ఇప్పుడు ఉన్న డేటానే. ఎస్సీ కార్పొరేషను, 3 ఎకరాల భూమి, దళిత బంధు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము, పోస్ట్ మ్యాట్రిక్, ప్రీ మెట్రిక్, ఓవర్సీసు, ఈ విధంగా 13-15 స్కీమ్లు ఉన్నాయి కదా. అవన్నీ బయటపెట్టి డేటా సింపుల్గా వస్తుంది కదా, ఎవరిదిన్నదో తెలుస్తుంది. 10 సంవత్సరాలలో తెలంగాణలో అత్యధికంగా సంక్షేమ పథకాలు అనుభవించిన మాదిగ సామాజిక వర్గం మాలలు దెబ్బతిన్నాయి అంటారు, మాలలు మనువాదులు అంటారు. తెలుస్తుంది. ఇక కాస్ట్ సర్వే వచ్చిన తర్వాత ఎవరు ఎక్కువ దెబ్బతిన్నారో తెలుస్తుంది. ఎవరిని మభ్యపెడుతున్నావు, ఎవరికి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. మందకృష్ణ అయిపోయింది, మాలలు ఊకునే సమయం దాటిపోయింది. దాడికి ప్రతి దాడి, మీటింగ్కు ప్రతి మీటింగ్. నువ్వు ఒక్క మనువాదానికి ఒక శాంపుల్గానే చూపెట్టినాం కదా, మళ్ళీ నువ్వు అన్నావు కదా రేపు ప్రకటిస్తాం. ఖబర్దార్ మందకృష్ణ, కాసుకోయగాను నీ బ్లాక్మెయిలింగ్ దందేసి అమాయకమైన మాదిగలకు అన్యాయం చేయకు. నువ్వు అన్న వర్గీకరణ వల్ల ఇప్పటిదాకా చదువుకున్న మాదిగలకు, ఇప్పటిదాకా చదువుకున్న మాలలకు మాత్రమే ఉంటుంది. మా డిమాండు, మేము సామాజిక న్యాయం కోరుకునే మాలలుగా చెప్తున్నా. నిరుపేదలు ఎవరైనా కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, డక్కలి కానీ, బుడగ జంగం కానీ, మాస్టిన్ కానీ, ఎవరైనా కానీ నిరుపేదలు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, కమాన్ ద షెడ్యూల్ కాస్ట్, వాళ్ళకి రిజర్వేషన్లు అనే స్కీమ్ మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకు న్యాయం జరగాలనుకుంటున్నాం. నువ్వు ఇచ్చే ఈ గ్రూప్ పాలసీలో గ్రూప్గా వర్గీకరణ జరిగితే పైన ఉన్న మాదిగలకే జరుగుతుంది, పైన ఉన్న మాలలకే జరుగుతుంది, పైన ఉన్న మోచీలకే జరుగుతుంది. కింద ఉన్న మోచీలకు, కింద ఉన్న మాలకు, కింద ఉన్న మాదిగలకు అందాలనే మా డిమాండు. అందుకు మేము రిజర్వేషన్ ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. నీలాగా గుడ్డిగా మాట్లాడదు. నీ వ్యక్తిత్వం ఎట్లా అంటే, ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అనాలి, లేకుంటే వీడు దొంగ, దోషి, వీడు మనువాది, ఇంకోవాది అంటాడు. ప్రకృతి నేచర్లో కుందేలకు 4 కాళ్ళు ఉంటాయి. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరు తెలుసు. కానీ మందకృష్ణ బ్లాక్మెయిల్ ఏదంటే 3 కాళ్ళు అంటే 3 కాళ్ళని ఒప్పుకోవాలి. నేనేమంటున్నానంటే, నువ్వు నిజంగా కూడా సామాజిక న్యాయం అంటున్నావు కదా, రా బయటికి రా. ఇప్పుడున్న ఈ వర్టికల్ రిజర్వేషన్ కావాలన్నా, హారిజంటల్ రిజర్వేషన్ కావాలన్నా చర్చించుకుందాం. నా డిమాండ్ క్లియర్గా చెప్తున్నా, మాలల డిమాండ్ క్లియర్గా చెప్తున్నా. నిరుపేద ఏ కుటుంబం ఉన్నా, ఏ కులం ఉన్నా వానికి అందాలన్నది, వాళ్ళకి రిజర్వేషన్లు అందించాలి. ఆ దిశగా కృషి చేయాలి. దానికి ముందర ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఉన్న వర్గీకరణ ఏబిసిడిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలు ఏంది ఇది? ఏమన్నా అనే అర్థం ఉందా? నువ్వు నిజంగా కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నావు కదా. నువ్వు తప్ప మిగతా మాదిగ మేధావులు ఎవరైనా స్వాగతిస్తారా? చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అందులో క్రిమిలేయర్ గురించి చెప్పిండు. ఒక కుటుంబంలో ఒక జనరేషన్కే రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నారు. దాంతోపాటు ఈ రిజర్వేషన్లు ఎన్నేళ్ళు కొనసాగిస్తారు, కొత్తగా పాలసీలు తయారు చేయాలి, కొత్తగా ఆలోచించాలని అంటున్నారు. దీని అందరినీ స్వాగతిస్తారా మీరు? ఏమనుకుంటారు? మేము మాట్లాడలేకనా, మాకు తెలియలేకనా? ఆ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు నువ్వున్నావు నేనున్నాడా నీకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. తీర్పు వచ్చే రోజు నువ్వున్నావు నేనున్నా తెలియదా? 3వ జడ్జి ఏదైతే ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో జరిగిన తంతంతా కూడా 2.5 రోజులంతా కూడా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చి కేవలం లంచ్ తర్వాత 2 గంటలు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధులకు అవకాశం ఇచ్చి ఏం సామాజిక న్యాయమా? అందరు వాదన ఇల్లేరుగా. ఇంకొకటి, నువ్వు సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చే బంద్ చేసాయి. మొన్న వచ్చిన తీర్పు పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసు. పంజాబ్ వాళ్ళు సుప్రీంకోర్టులో 2010-11 వేసిన కేసు. నువ్వు ఎప్పుడు ఇంప్లీట్ అయినా
2022 ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంప్లీడ్ అయినావు. నువ్వు 22వ పిటిషనర్వి, నువ్వు సాధించినావు. నిజంగా కూడా నువ్వు వర్గీకరణవాదివి అయితే, వర్గీకరణ సాధించుకోవాలనుకునేవాడైతే ఎందుకు ఈవి చెన్నయ్య తీర్పు వచ్చిన 2004 ఆగస్టు 5వ తారీఖు తర్వాత నువ్వు ఎందుకు కేసేలా రివ్యూ చేయమని? ఇప్పుడు అంత రెడీమేడ్ ఉన్నది, మనువాదుల పార్టీలు ఉన్నాయి, మనువాదులకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ రిక్రూట్మెంట్ చేసే జడ్జిలు ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంప్లీడ్ అయ్యే ముందు చంద్రబాబు నాయుడు ఎన్వి రామన్ తీసుకుపోయి కలిసినాక బెంచ్ మీదకి వస్తుందని ఆలోచించుకున్నాక అప్పుడు నువ్వు ఇంప్లీడ్ అయ్యి తర్వాత నరేంద్ర మోడీతో మాట్లాడి నరేంద్ర మోడీ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తూ హైదరాబాద్ సభలో ప్రకటించిన సెంటెన్స్ అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఏ విధంగా వస్తుంది? ఏం సమాజం అంతా ప్రపంచమంతా గుడ్డేది అనుకుంటున్నావు? బంజాయిని దందాలన్నీ బ్లాక్మెయిలింగ్ దందాలు. నువ్వు ఇట్లనే దందాలు చేస్తే మా ఐక్యత మా సత్తాన్ని నిరూపించుకుంటాం. నువ్వు ఇలా రాసి పెట్టుకో. అలా 9 నెలలు వచ్చిన వర్గీకరణ ఆపుకోలేమంటున్నావు కదా. ఛాలెంజ్ మందకృష్ణ, 30 సంవత్సరాలుగా నువ్వు ఏది కూడా సాగించలేకపోతున్నావు. మొత్తం నీకు దేశమంతా ప్రపంచమంతా నీ ఎండా ఉందిగా. రాజకీయ పార్టీలు అంతా నీకున్నాయి కదా, అన్ని కులాలు నీకున్నాయి కదా, అయినా నువ్వు వర్గీకరణను సాధించుకోలేకపోతున్నావు. నేను చెప్తున్నా కదా, మీ పిల్లలేరుగా మన్మరాలు మందకృష్ణ మన్మరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన్మరాలు వచ్చినా కానీ వర్గీకరణ సాధించిన ఛాలెంజ్ చేస్తున్నాయా? రాసి పెట్టుకోను. నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? మేము హైదరాబాద్లో పుట్టినాం, పక్కా ఉర్దూ పక్కా లాంగ్వేజ్లు అన్నీ వస్తాయి మాకు. ఇంగ్లీష్ వస్తుంది, ఉర్దూ వస్తుంది, తెలుగు వస్తుంది, అన్నీ వస్తాయి. మేము మాట్లాడంటే నీకంటే 10 రెట్లు బాగుపడతావు. మందేలియా అటు క్రిస్టియానిటీ మెయింటైన్ చేస్తావు, చర్చిలకు పోతావు, ఇటు చెప్పుల మీద పెట్టుకొని హిందుత్వం అంటావు, మళ్ళీ అగ్రవర్ణాలను పొడిగిస్తావు. మిగతా వాళ్ళందరూ మనవాదులు, నువ్వు మాత్రం అంబేద్కర్వాది. ఎవరిని ఎన్ని రోజులు ఇట్లా మభ్య పెడతావు మందకృష్ణ? నువ్వు చేసిన ఛాలెంజ్ అవుతున్నావు, మనువాదులు అంటున్నావు. మనువాదులకు బ్రాండ్ అంబాసిడర్ మందకృష్ణ. దానికి ప్రూవ్ చేస్తాను నేను ఇప్పుడు శాంపుల్గా చూపెట్టిన. ఇటువంటి చాలా ఉన్నాయి నా దగ్గర. నీ మీద SC/ST కేసు పెట్టిన, అయితే SC/ST ఫాల్స్ కేసులు పెట్టినవానే, నువ్వు ఎస్సీ కాదని కంప్లైంట్ చేసిన అది కూడా ఉన్నది నా దగ్గర రికార్డు. నేను వ్యక్తిగతంగా పోదాల్చుకోలేదు. నువ్వు ప్రతిసారి వర్గీకరణ కావాలనుకుంటే చేయాల్సింది రాజ్యమయా మాలలాలు. నీ వాదన వినిపిస్తున్నాం, మా వాదన వినిపిస్తున్నాం. ఎవడు గెలిస్తాడు చేస్తాడు. నువ్వు అంటున్నావు కదా రేపు ఈ కాస్ట్ సర్వేతోని అవుతుందా? ఈరోజు ఎన్నని మీడియాగా చెప్తున్నా, నీ కాస్ట్ సర్వే, రేవంత్ రెడ్డి ప్రకటన, కాంగ్రెస్ వైఖరి తెలిపింది అనుకూలంగా, ఇవన్నీ సంకలం పెట్టుకో. వర్గీకరణ మాత్రం జరగదు. ఖబర్దార్ మందకృష్ణ, నువ్వు ఈ బ్లాక్మెయిలింగ్ మానకుంటే భవిష్యత్తులో టిట్ ఫర్ టాట్ ఉంటుందని తెలియజేస్తున్నా. జై భీమ్, జై మాల.